యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రేక్షకులందరికీ మొదటిగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. ఐ విష్ యూ ఏ హ్యాపీ, మేరీ అండ్ జాయ్ఫుల్ క్రిస్మస్. మరి మీరందరూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శాంతిసాగర్ గారి ద్వారా దేవుని వాక్యాన్ని ధ్యానము చేసుకుందాం. ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో యేసే పరిష్కారం ప్రేక్షకులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. ఈ దినం క్రిస్మస్ వర్తమానం ధ్యానిద్దాం. తిరిగి రేపటి దినం హోషేయ గ్రంథ ధ్యానాలు చేద్దాం. నేటి వాక్యోపదేశమునకు సహకారాన్ని 10 దినాల ముందు కామవరపుకోట పాతూరు గ్రామ నివాసితులు ఒక విశ్వాసి గారి కుటుంబం పంపించి ఉన్నారు. మాస్టర్ని, టీచర్ గారిని, బిడ్డలను ప్రభువు దీవించినట్లు ప్రార్థిద్దాం. ఈ రికార్డింగ్కి కొద్ది గంటల ముందు ఏలూరు పట్టణంలో బిగ్ కార్యాలయానికి ఈ దినం వచ్చిన కుటుంబం పిడుగురాళ్ల వాస్తవ్యులు డాక్టర్ పచ్చిగళ్ళ అవినాష్, డాక్టర్ యానీ ప్రీతి గారు, హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ఆదిమళ్ళ ప్రవీణ్ కుమార్, శ్రీమతి జెస్సీ సౌమ్య గారు సహకారాన్ని అందిస్తున్నారు. వీరి కుటుంబ సభ్యులు ఒంగోలు జాయింట్ కలెక్టర్ 2గా పనిచేస్తున్న సహోదరులు ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, శ్రీమతి సుదర్శిని గారు మరియు క్రిస్టినా కీర్తన గారు సహకారం అందిస్తున్నారు. ఆదిమళ్ళ ప్రవీణ్ కుమార్, జెస్సీ సౌమ్య గారులకు, డాక్టర్ పచ్చిగళ్ళ అవినాష్, డాక్టర్ యానీ ప్రీతి గారులకు, శ్రీ ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, సుదర్శిని గారులకు, క్రిస్టినా కీర్తన గారికి ధన్యవాదాలు. రేపటి నుండి మాసము అంతము వరకు ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రార్థించమని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యములో ప్రవేశిద్దాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ జన్మదినమును జ్ఞాపకం చేసుకున్నాం ప్రభు. విశ్వవ్యాప్తముగా క్రైస్తవుల ఆరాధనలు మీ సన్నిధికి వచ్చాయి. నీ యందు విశ్వాసముంచిన వారందరూ ప్రభు ఆనందించి సంతోషించాం. రక్షకునిగా మీరు మా కొరకు పుట్టినందుకు కృతజ్ఞతలు అర్పించాం ప్రభు. మరోసారి కృతజ్ఞతలు అర్పిస్తున్నాం ప్రభు. అందుకొనండి, మమ్మునందరిని ఆశీర్వదించండి. నేటి వర్తమానము ప్రసారము నిమిత్తం సహకారాన్ని పంపించిన పాతూరు గ్రామ నివాసితులు మాస్టారు, టీచర్ గారు, బిడ్డలను దీవించండి. అలాగే ఆదిమళ్ళ ప్రవీణ్ కుమార్ గారు, జెస్సీ సౌమ్య గారు, డాక్టర్ పచ్చిగళ్ళ అవినాష్, డాక్టర్ యానీ ప్రీతి గారు, ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, సుదర్శిని గారు, క్రిస్టినా కీర్తన గారు, ఈ బిడ్డలు ప్రేమతో కృతజ్ఞతగా మీకు ఇచ్చిన అర్పణకై, ఎపిసోడ్ సహకారంకై కృతజ్ఞతలు. ఈ కుటుంబాన్ని దీవించుము ప్రభు. ఇంకొక వారం దినాల్లో ఈ సంవత్సరం ముగిస్తాం. ఈ వారం మేమందరం మా హృదయాలను పరిశీలించుకునే దిక్కుగా మమ్మను దీవించుమని ప్రార్థిస్తున్నాం. నేటి వాక్య ధ్యానము మాకు దీవెనకరంగా ప్రసాదించుమని రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్.
ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, క్రిస్మస్ పండుగ అనగానే అనేకమైన దైవ వాక్యాలు మనం వింటుంటాం. నక్షత్రం, తూర్పు దేశపు జ్ఞానులు, పశువుల తొట్టె, ఆకాశము నుండి దిగి వచ్చిన దేవదూతల సమూహం, పశువుల కాపరులు, హేరోదు రాజు, యోసేపు, మరియా, ఇలా అనేకమైనటువంటి వర్తమానాలు మనం వింటూనే ఉన్నాం. ఛానల్స్ అన్నింటిలో ప్రసారం అవుతూనే ఉన్నాయి. ఈ దినం ప్రత్యేకంగా మీ ముందుకు నేను ఇతరులు సాధారణంగా చెప్పని అంశం మీ ముందుకు తేవాలని నేను ఆశ కలిగి ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువునకు కలిగి ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి పేర్లు క్రిస్మస్ సందర్భంగా మీకు జ్ఞాపకం చేయాలని నేను అనుకుంటున్నాను. యేసు ప్రభువు కన్యక గర్భాన ఉదయించాడు. కన్యక గర్భాన యేసు ఉదయించాడు. ప్రతి మానవుడు స్త్రీ గర్భాన ఉదయిస్తాడు. వివాహము చేయబడి భార్యాభర్తల సంసారము యొక్క ఫలముగా బిడ్డలు అనుగ్రహించబడతారు. స్త్రీ వలన మనం ఈ లోకంలోనికి జన్మిస్తున్నాం. యేసుకున్న ప్రత్యేకత ఏమిటంటే ఆయన స్త్రీ యందు పుట్టినవాడు. స్త్రీ వలన, పురుషుని వలన పుట్టినవాడు కాడు. ఆయన స్త్రీ యందు పుట్టినవాడు. ఏదైనా వనములో పాపము చేసి తలదించుకున్న ఆదాము హవ్వల ఎదుట అట్టహాసాన్ని ప్రదర్శిస్తూ నిలిచిన అపవాదిని ప్రభువు హెచ్చరిక చేస్తూ చెప్పాడు, నీ సంతానమునకు స్త్రీ సంతానమునకు వైరం కలుగ చేస్తా. అతడు నిన్ను తల మీద కొడతాడు, నీవు దాని మడిమ మీద కొడతావు. అతడు అనే పదము, అది అనే పదము పైన 1 అని సంఖ్య వేసి ఫుట్ నోట్లో అతడు అని వ్రాయబడింది. స్త్రీ గర్భాన ఈ లోకములోనికి ప్రవేశించు ఒకడు రాబోతున్నాడు. పురుషుని ప్రమేయము లేకుండా, స్త్రీ ప్రమేయము లేకుండా, స్త్రీ పురుషుల యొక్క కలయిక కాక, పరిశుద్ధాత్మ శక్తి చేత వాక్యం శరీరాన్ని ధరించుకొని మానవ రూపం దాల్చి ఈ లోకంలోనికి వచ్చి అపవాది యొక్క శిరస్సును ముక్కలు చేస్తాడు. ఆనాడు యెహోవా దేవుడు ఏదైనా వనంలో అపవాదికి అతని అంతాన్ని గుర్చిన వార్నింగ్ పంపించాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఆయన స్త్రీ యందు పుట్టిన వాడై ధర్మశాస్త్రం నెరవేర్చేశాడని రాసింది. దేవుని యొక్క లేఖనం యేసుక్రీస్తు ప్రభువును కన్యక గర్భాన ఉదయించిన ఇమ్మానుయేలుగా జ్ఞప్తికి తెస్తాడు. ఇమ్మానుయేలు అను మాటకు అర్థం దేవుడు మనకు తోడు అని అర్థం. జకరియా అన్నాడు లూకా సువార్త 1వ అధ్యాయంలో, దేవుడు తన ప్రజలకు దర్శనమిచ్చును అంటున్నాడు. దేవుడు తన ప్రజలకు దర్శనము ఇచ్చి వారికి విమోచన కలుగజేస్తున్నాడు అన్నాడు 1వ అధ్యాయం 75వ వచనం. కనుక విమోచన, దేవుని విమోచన, యేసుక్రీస్తు దేవుడే దర్శనమివ్వటానికి వచ్చాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో
బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి శిశువుగా పుట్టెను, కుమారుడుగా అనుగ్రహింపబడెను అని చెప్పబడింది. పరలోక సింహాసనము మీద ఆసీనుడై ఉన్న ఆ మహాప్రభువు పొత్తిగుడ్డల చేత చుట్టబడి పశువుల తొట్టెలో పండుకున్న దృశ్యం దేవదూతలు చూసి మురిసిపోయారు. ఆకాశము నిర్మాణమైన తరువాత చేయబడిన దేవదూతలు భూమికి పునాది దేవుడు వేస్తున్నప్పుడు ఆనంద గీతాలు పాడిన దేవదూతలు సింహాసనము మీద వెలుగును చూడగలిగారు. సింహాసనం వైపు చూడలేక కండ్లు మూసుకున్నారు. అట్లాంటి దేవదూతలు ప్రప్రథమంగా ఆ దైవాన్ని పశువుల తొట్టెలో వీక్షించటానికి అబ్బురపడ్డారు. పరలోకపు రాజు, విశ్వానికి సృష్టికర్త నరావతారుడై దర్శనమిస్తే పరలోకం నుండి దూతలు తొంగి చూస్తుంటే కొందరు పరలోకపు దూతలు భూమి మీదకు వచ్చి ఆనంద గీతాలు పాడారు. ఈ పరలోకపు దూతల యొక్క సైన్యము యొక్క సమూహాలు పశుల కాపరులను ప్రప్రథమంగా ఆహ్వానించారు. చూడండి, లోకములో కైసరు ఔగుస్తు చక్రవర్తి ఉన్నాడు, హేరోదు మహారాజు ఉన్నాడు, ప్రధాన యాజకులు కయప వంటి వారు ఉన్నారు, అన్నా వంటి ప్రముఖులు ఉన్నారు, లేదా వారికంటే ఇన్ అడ్వాన్స్ ఉన్న పెద్దలు ఉన్నారు, 12 గోత్రాల ప్రముఖులు ఉన్నారు, వివిధ దేశాల చక్రవర్తులు, రాజులు ఉన్నారు. కానీ దేవుడు వారిని ప్రముఖులుగా స్వీకరించలా. డైరెక్ట్గా తన దూతలను పశువుల కాపర్ల దగ్గరికి పంపించాడు. మానవుని పాప పరిహారార్థం జంతువులను పాపాన్ని కప్పు నిమిత్తం ఇచ్చే బలుల కొరకు సరఫరా చేస్తున్న వారికి పస్కా బలి పశువు ప్రత్యక్షతను గూర్చి చెప్పటానికి, ఆహ్వానం చెప్పటానికి, ఆ మహాప్రభువును దర్శించటానికి ప్రథమంగా వివిఐపి పాసులు ఇచ్చినట్టుగా మొట్టమొదటగా పశుల కాపరులకు వర్తమానం ఇచ్చాడు. ఆ గొప్ప దేవాది దేవుడు ఈ లోకములో జన్మించినప్పుడు కొన్ని పదాలు నేను చెబుతాను. ఆశ్చర్యకరమైన మాటలు ఏమిటంటే, లూకా సువార్త 2వ అధ్యాయం 34వ వచనంలో, యేసు దేవాలయమునకు సున్నతి నిమిత్తం 8వ దినమున తీసుకుని పోబడిన పసిగుడ్డును చేతిలో ఎత్తుకున్న సుమియోను అనేటువంటి ఒక వృద్ధుడు చెప్పిన పలుకు, ఫర్ ద సైన్ దట్ ఈజ్ అపోజ్డ్, ఫర్ ద సైన్ దట్ ఈజ్ అపోజ్డ్, వివాదాస్పదమైన గురుతు అని పిలిచాడు. ఫర్ ద సైన్ దట్ ఈజ్ అపోజ్డ్, యేసు వివాదాస్పదమైన గురుతు. That was the name given to Jesus by the prophet Simeon. సుమియోను చెబుతున్నాడు, వివాదాస్పదమైన గురుతు ఈ వ్యక్తి. A man of controversy, a man of opposition. అవును, లోకమంతా ఒక దిక్కు నడిస్తే యేసు సిలువ దిక్కు నడిచాడు. లోకము జీవించాలని తపన పడితే యేసు మరణించుటకు తపన పడ్డాడు. లోకము ప్రాణము కాపాడుకొనుటకు తపన పడితే యేసు ప్రాణాన్ని సమర్పించటానికి తపన పడ్డాడు. లోకం సంపాదించుకోవటానికి తపన పడితే యేసు సమస్తమును విసర్జించి తగ్గించుకొనుటకు ఆయన ముందుకు సాగాడు. సోదరుడా, సోదరి, యేసు జీవితం గొప్ప విశేషం.
అటువంటి నరుడు భూమి మీద ఎన్నడూ సంచరించి ఉండలేదు. 33.5 సంవత్సరాలు మాత్రమే భూమి మీద నడిచిన ఆ అడుగులు మరొక వ్యక్తి ఎవడు వేసి ఉండని అడుగులు. దైవ ప్రేమను లోకమునకు ప్రత్యక్షపరిచిన దర్శనమది. ద అగాపే లవ్ ఆఫ్ గాడ్. దైవ ప్రేమ లోకానికి ప్రత్యక్షమైన శుభదినం క్రిస్మస్ పండుగ దినం. యేసు వివాదాస్పదమైన గురుతు. ఆ వచనం చెప్పినప్పుడు అన్నాడు, ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును. పడుటకును తిరిగి లేచుటకును. పడుటకును యేసును సిలువ వేయుటకును, లేచుటకును పెంతెకొస్తు దినము నాడు సంఘం ఏర్పడుటకును. ఒక వివాదాస్పదమైన గురుతు. ఇప్పటికీ వివాదమే. యేసు యూదా మతాన్ని నాశనం చేయటానికి వచ్చాడా? క్రీస్తు యొక్క సంఘాన్ని స్థాపించటానికి వచ్చాడా? ధర్మశాస్త్రాన్ని తొలగించటానికి వచ్చాడా? నూతన నిబంధన ఏర్పరచుటకు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి తొలగించుటకు వచ్చాడా? దట్ ఈస్ ద కాంట్రవర్సీ సిన్స్ లాస్ట్ 2000 years అమాంగ్ జ్యూస్. యూదుల మధ్య ఇప్పటికీ వివాదమే. పాత నిబంధనలోని విషయాలను నమ్మిన యూదా జనాంగం, అబ్రహాము సంతానమని ఘనంగా చెప్పుకుంటూ మోసే శిష్యులమని చెప్పుకునే యూదా సంతానం, అబ్రహాము మోషేలకు దేవుడైన యేసుక్రీస్తు ప్రభువును వివాదాస్పదమైన గురుతుగా ఏర్పాటు చేశారు. మతాలు యేసును అంగీకరించలేవు. ఈ పరమ సత్యాన్ని మీరు గుర్తెరగాలి. ఎనీ రిలీజియన్ నెవర్ ఫైండ్స్ గాడ్. ఏ మతము దేవుని చేర్చలేదు. ప్రభువైన క్రీస్తు నందలి విశ్వాసమే మానవుణ్ణి దేవునికి సమీపస్తులనుగా, సంబంధీకులనుగా చేయగలుగుతుంది. ఇది బైబిల్ సందేశం. ఈ వివాదాస్పదమైన గురుతు ఇశ్రాయేలులో పుట్టి ఇశ్రాయేలును బ్రద్దలు చేశాడు. ఆయన మరణమప్పుడు ఏకమైన ఇశ్రాయేలీయులు ఆయన పునరుద్ధానం అనంతరం పెంతెకొస్తు పండుగ నాడు విప్లవాత్మకమైన మార్పు చేత 3,000 మంది లేచి నిలిచి ఈ యేసే క్రీస్తు దేవుని కుమారుడు అని మేము విశ్వసిస్తున్నాము అని మరణించుటకు సిద్ధపడ్డవారుగా ఉన్నారు. ఒక వివాదాస్పదమైన గురుతుగా ఈ లోకంలో ప్రవేశించిన దేవాది దేవుని కుమారుడిగా పిలువబడిన దేవుని యొక్క వాక్యమైన యేసుక్రీస్తును మీరు వివాద పరిష్కారకర్తగా గుర్తెరిగి ఉండాలి. యెషయా గ్రంథంలో రండి మన వివాదము తీర్చుకుందాము. ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద హ్యూమన్ బీయింగ్ అండ్ గాడ్ ఈజ్ సిన్. రండి మన వివాదం తీర్చుకుందాం. వివాదము తీర్చు వ్యక్తిని వివాదాస్పద గురుతుగా యూదులు చేశారు. వివాద పరిష్కారకర్తగా క్రైస్తవుడు యేసును స్వీకరించాడు. దాట్ ఈస్ క్రిస్మస్. యేసు ఒక నరునిగా భూమి మీద కన్యక గర్భాన ఉదయించిన దినము కంటే ఒక విశ్వాసి అంతరంగంలో ఆయన జన్మించిన దినము అతి శ్రేష్టమైనదిగా ప్రతి విశ్వాసికి ఉన్నది. ఈ సత్యము మీరు గుర్తెరగాలి.
ఇశ్రాయేలు జనాంగము యెషయ్య ముద్దు నుండి చిగురు పుట్టును. చూడండి, ఇశ్రాయేలు జనాంగము కొమ్మలు లేనిదిగా, మొద్దుగా, ఆధ్యాత్మిక బ్యారెన్నెస్, గొడ్రాలుతనమునకు వచ్చినప్పుడు యేసు అను ఒక చిగురు ఆ ఇశ్రాయేలులో చిగురించుటకు భూమి మీదకు వచ్చిన దినము క్రిస్మస్. జకరియా గ్రంథము మనము చూస్తున్నప్పుడు 6వ అధ్యాయము 12వ వచనములో అంటాడు, చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్వస్థలములో నుండి చిగురిస్తాడు. యేసునకు మరొక పేరు చిగురు. చిగురు, హోప్, నిరీక్షణ జ్ఞాపకం చేయబడుతుంది. సోదరుడా, సోదరి, నిరీక్షణకు ఆధారము లేని స్థితిగతులకు దిగిపోయిన ఇశ్రాయేలీయులకు ఒక నిరీక్షణ ఆధారం బయలుదేరింది. దావీదు పట్టణమునందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మీ కొరకు పుట్టాడు, మా కొరకు కాదు. దేవదూతలు పాపము చేశారు, పడద్రోయబడ్డారు, చీకటి బిలములో బంధించబడ్డారు, తీర్పు దినము వరకు కావలి ఉంచబడ్డారు. తీర్పు దినం అనంతరం అగ్నిగుండములోనికి పంపబడతారు. దట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ ద ఫాలెన్ ఏంజల్స్. కనుక పాపము చేసిన దేవదూతలను రక్షించుటకు దేవునికి ప్రణాళిక లేదు. కానీ పాపము చేసిన మానవుణ్ణి రక్షించటానికి దేవునికి ప్రణాళిక ఉన్నది. దేవుడే స్వయముగా నరునిగా ఈ లోకానికి వస్తాడు. ఎలయనగా ఆ ప్రకారమే ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున అపవాది యొక్క బలము కలిగిన వారికి, అనగా మరణము యొక్క బలము కలిగిన వారికి, అపవాదికి, దాస్యానికి లోబడిపోయిన మానవులను విమోచించటానికి వాక్యమైన ఆయన కూడా రక్తమాంసములలో పాలిభాగస్థుడయ్యను. ఇశ్రాయేలు మొరొద్దు చిగురించింది. యూదా గోత్రములో యేసు, దావీదు వంశములో యోసేపు ఇంట కన్యక గర్భాన యేసు పుట్టాడు. యేసు పుట్టాడు. అబ్రహాము మొదలు హెబ్రీ 11 అధ్యాయములోని భక్తులు యేసు రాక కొరకు ఎదురు చూచి విశ్వాసముతో కనులు మూసి నిరీక్షణ కలిగి పునరుద్ధానం కొరకు ఎదురు చూస్తూ మృతి పొందారు. ఆ పునరుద్ధాన నిరీక్షణ చిగురుగా ఈ లోకానికి ఉద్భవించిన దినం క్రిస్మస్ పండుగ దినం. సోదరుడా, సోదరి, యేసుక్రీస్తు ఒక చిగురు, ఆయన నిరీక్షణ ఆధారం. నశించిపోయిన మానవులు నరకాగ్నికి లోనై ఉండగా, కొట్టుకొని పోతుండగా అడ్డు తగిలి తన మార్గమును తాను ఏర్పరిచి నిత్యరాజ్యానికి ఒక గమ్యాన్ని సూచించి తానే స్వయంగా వారిని చేబట్టి తీసుకుని వెళ్ళే కార్యక్రమాన్ని స్వీకరించిన పరలోకనాథుడు భూమి మీద దాసునిగా, రిక్తునిగా, నరావతారిగా, మనుషునిగా జన్మించుట క్రిస్మస్లో సంభవం. ఈ సమయంలో దేవుని వాక్యము వింటున్న ప్రతి ఒక్కరు గుర్తెరగాలి, మానవుడు పాపం చేసి అగ్నిగుండానికి వెళ్ళాల్సిన దుస్థితిలో ఉండగా నశించిపోయిన మానవుణ్ణి వెతుకుతూ రక్షించుట కొరకు సింహాసనం విడిచి బయలుదేరిన ఆ రారాజు ప్రభువైన క్రీస్తు. అందుకే ఆయన శిలువ మీద 3 భాషలలో యూదుల రాజని చెప్పారు.
యేసు జన్మించినప్పుడు తూర్పు దేశమున ఉదయించినటువంటి నక్షత్రం అద్భుతం. దానిని చూచి వచ్చిన తూర్పు దేశపు జ్ఞానులు హేరోదును ప్రశ్నించిన మాట, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ప్రజాపతి, తన ప్రజలను వారి పాపముల నుండి విమోచించు యేసు అనే అధిపతి ఎక్కడ పుట్టాడు? దట్ ఈస్ ద క్వశ్చన్. హేరోదే రాజు, హేరోదు రాజునకు రారాజు యేసురాజు, ఆయన ఎక్కడ పుట్టాడని ప్రశ్నించారు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. సకల భూలోక దేవతలు ఆయన పాదముల ఎదుట సాగిలపడేటువంటి దినము ఒకటి ఉన్నదని వాక్యము సెలవిస్తోంది. సోదరుడా, సోదరి, తూర్పు దేశమున అబ్రహాము యొక్క సంతానం ఆదికాండం 25వ అధ్యాయములో కెతూరా ద్వారా జన్మించిన 6 కుమారులు తూర్పు దేశమునకు, తూర్పు దిక్కునకు పంపించబడ్డారని వ్రాసింది. బబులోనుకు చెరలోనికి వెళ్ళిన యూదులు, బబులోను తూర్పు దేశం, బబులోను ప్రాంతాన నివాసితులై ఉండిపోయిన అనేక మంది యూదులు సంఖ్యాకాండములోని నక్షత్రము యాకోబులో ఉదయించుననేటువంటి మాట ఎరిగిన వారున్నారు. వారందరూ ఎదురు చూస్తున్నారు. ఆ మహా వెలుగు చేత మమ్మలను బెత్లెహేమునకు పిలిచే దేవుడు పుట్టబోతున్నాడు. క్రీస్తు పూర్వము 525 సంవత్సరాలప్పుడు మీకా ప్రవక్త చెప్పాడు, ఎఫ్రాతా, బెత్లెహేమా, యోధా పట్టణాల్లో అల్పమైన దాన, ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వస్తాడు. అధిపతి అయిన వాడు, చిగురు అయిన వాడు, ఇమ్మానుయేలు అను దేవుడు, వివాదాస్పదమైన గురుతని నామం కలిగిన ఆ మహాప్రభువు ఏతించాడు. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడునని ప్రకటించాడు. నమ్మని వారికి శిక్ష విధించబడునని ఆజ్ఞాపించాడు. నమ్మండి, యేసు నామమునందు విశ్వాసముంచండి, అగ్నిగుండము నరకము నుండి తప్పించుకొనండి. ఇది క్రిస్మస్ సందేశం. యేసు పుట్టాడని దెయ్యములు నమ్ముతున్నాయి. యేసు పుట్టాడని అవిశ్వాసులు నమ్ముతున్నారు. యేసు పుట్టాడని చరిత్ర విభజించబడింది గనుక మానవులు నమ్ముతున్నారు. కానీ యేసును నమ్ముతున్నారా? పుట్టాడని నమ్ముట కాదు, నా కొరకు పుట్టాడు, నా కొరకు చనిపోయాడు, నా కొరకు తిరిగి లేచాడు, నా కొరకు పరలోకానికి వెళ్ళి స్థలం సిద్ధం చేస్తున్నాడు, ఆయన నా కొరకు తిరిగి వస్తాడు, నేను ఆయనతో కూడా ఉంటాను. ఇది నిరీక్షణ. ఇట్టి నిరీక్షణ నీకున్నదా? ఓ విశ్వాసి, నిరీక్షణ కలిగి ఉండు. నిరీక్షణ లేని ఇతరులకు వచ్చే దుఃఖం నీకు కలగకూడదని క్రిస్మస్ సందేశం ఇస్తున్నా. నేటి వాక్యోపదేశమునకు సహకారం ఇచ్చిన కుటుంబాలు ఇరువురు, వారికి కృతజ్ఞతలు. పాతూరు గ్రామ నివాసితులు ఒక విశ్వాసి గారి కుటుంబం, మరియు ఆదిమళ్ళ ప్రవీణ్ కుమార్, జస్సి సౌమ్య, పచ్చిగళ అవినాష్, యాని ప్రీతి, ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, సుదర్శిని గారు, కృష్ణ కీర్తన గారు సహకరించారు. ఈ కుటుంబాలను ప్రభు దీవించును గాక. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా దేవుని వాక్యమును ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థిద్దాం. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రభు, ప్రజలు నిరీక్షణ కలిగిన వారగుటకు సహాయము చేయమని, ఎపిసోడ్స్ సహకారం ఇచ్చిన కుటుంబాలను దీవించమని
యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమేన్.